అక్క అక్క వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలుపెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే జానా, ఏమిటి భూమద్రుతోంది? జన 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 పప్పీ జన ఇక బొబ్బు, నేను బొబ్బుట. బావలేవలేదా? లేదు, వీడు మనిషి ఎత్తిగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చటం లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు. వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జనైపోయాం వదిన గారు. ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన, మీకు పిల్లలు పుట్టే జనను ఆలోచించాను. ఏమిటిది? దగ్గరికి రండి. తాడి చెట్టు తల్లి కాదు, తాగినాడు మొగుడు కాడు. లల్లి, ఏమిటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నారు? ఈ రాత్రి అంతా శివరాత్రిలే. ఏమిటా చంటి, ఈయన జోరు చూసి నువ్వేదో చేసావు అనుకున్నాను. ఏం పర్వాలేదు, జననిపిస్తాను. జన 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 జన, అరే జన 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 జన. ఏ పప్పి, జన జన. సామ నెంబర్ 1. ఏయ్ సామ నెంబర్ 2. జన జన. ఏయ్ ఎక్కడ నా బండి? ఎక్కడ నా బండి? అది నీ బండి కాదు, నా మారుతి కారు. అదిగో నీ బండి. చేసిరా, నేను చెయ్యాలి. ఉండక్క, ఒక్క నిమిషంలో చేసి వస్తాను, తర్వాత వెళ్ళు గాని. సరే వెళ్ళు. ఆకు మీద తేనె, సెకండ్ షో లల్లిది, ఫస్ట్ షో పప్పిది. ఆకు మీద తేనె, జన అర్జన అర్జన జన జన జన. జన 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 జన.
ఆ, ఏం చేస్తున్నావురా ఆ? నీళ్ళు వస్తున్న రేయ్, మగ్గులు చెప్పరా. చూస్తున్నాను. బయాస్కోప్ చూస్తున్నావా జన మొదట ఆట అయిపోయిందా జన జన రెండో ఆటకు రెడీ అవుతున్నావా ఏమండి ఆగండి ఏమిటి చంటి ఏం ఏమైంది లేదండి, బాత్రూమ్ కి చిల్లి పడితేను మూసేద్దామని పాప నేను కొంచెం చేద్దామనా పెద్ద చేద్దామనా చూడండి, మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను మంచి జనని. అవునండి మీ ఒళ్ళంతా కుళ్ళు ఎప్పుడు అనుమానమే జన లల్లి గారు. ఆ, ఏమే వీడిని ఖాళీ చేయిస్తావా లేదా చేయించను గాక చేయించను ఇప్పుడు ఇది ఏం చేశాడని ఏదో ఒకటి చేస్తేనే కానీ ఖాళీ చేయించు అనమాట. సరే వీడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్పాట్ లో బండి ఎక్కించేస్తాను ఆ, కర్మ కర్మ ఏమండి మీ వారు జన జన అంటున్నారు, నా మీద ధన బండెక్కించడుగా. ఆయన అంతే బాబు నువ్వు వెళ్ళు అరే అరే జన, అరే జన జన జన. పప్పీ చంటి పప్పీ. చంటి నువ్వు వాయిస్తుంటే ఎంత బాగుందో తెలుసా? నిజమా? ఇంకొకసారి వాయించరు. ఆ. ఉమ్. ఏమిటి వాయించేది సాయంకాలం నుంచి చూస్తున్నాను ఎంత పాటలు పిచ్చైతే మాత్రం మరీ అంత ఇదే వెళ్ళి పడుకో ఏమండి మీకు సంగీతం అంటే ఇష్టంలే? ఎందుకు ఇష్టం లేదు రోజుకి గంటైన సంగీతం వినకపోతే నాకు తృప్తిగానే ఉండదు ఆకు మీద తేనె, దీని తీగలు తెగే వరకు వాయిస్తాను. ఇప్పుడు వాయించబోయేది భూపాల రాగం. మీ కప్పాల జన. అరే జన. ఆహా ఎంత విరహరాసం ఏయ్ వీరహరసమా వంకాయ పులుసా ఎవడే వీడు నేను లేని టైంలో అర్ధరాత్రి వేళ కచేరీ పెడతావా ఇదిగా నాకు మండిందంటే బస్సు మీదకి ఎక్కించేస్తాను ఏయ్, ఎవడను పనికి మన జన. మగాళ్ళ ఇంట్లో లేనప్పుడు లోనికి దూరతావా? నీ కీళ్ళు జన జన. ఆకు మీద తెరైపోతావా జన జన. ఏమిటి? ఏయ్. ఆగు ఈయన మా ఆయన ఆ, ఇలాగూ పిల్ల పాప లేరు ఆ. కనీసం పసుపు కుంకాలైనా ఉండ నువ్వు సారీ సార్, ఆకు మీద తేనండి. సారీ లేదు గీరీ లేదు ఎవడా నువ్వు అయ్యో ఇతను కాలేజ్ స్టూడెంట్ మన ఇంటికి అద్దెకొచ్చాడు అద్దెకొచ్చాడా కాలేజీ కుర్రోళ్ళకి అద్దెకే వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు నా ఇల్లు నా ఇష్టం అద్దెకే ఇస్తాను అరువుకే ఇస్తాను మీరు నోరు మూసుకొని వెళ్ళండి ఆ? మూసుకుంటానే ఏ రిషా పాప అప్ అప్. చూలెట్ బోట్ జన జన జన. ఏమండి ఏమండు? ఆకు మీద తేనె. ఎవరు మీరు ఏం కావాలి బయట టూలెట్ బోర్డ్ చూసి ఓ అద్దెకొచ్చారా పై పోర్షన్ కావాలా కింద పోర్షన్ కావాలా మీ దయండి. అయితే లోపలికి రండి అక్క ఆ? ఎవరే హీరోలా ఉన్నాడు? నీ కంటికి అందరూ అలాగే కనిపిస్తారు మా చెల్లెలు పద్మిని ముద్దుగా పప్పి అని పిలుస్తాం పప్పియా? ఆకు మీద తేనండి. మా అక్కయ్య పేరు లలిత, ముద్దుగా లల్లి అని పిలుస్తాం. ఆహా. నా పేరు ఆచంట మల్లికార్జునరావు, అందరూ చంటి అంటారు. చంటియా అదేం పెరిగా పెళ్ళైతే ఈ పాటికి 4 పిల్లలు ఉండేవారు ఇడ్డల్లి కట్టడానికి పెళ్ళే కావాలనే ముందులేండి. ఆకు మీద తేనె. సరే అక్క గది నేను చూపించినా? పై పోర్షన్ నువ్వు చూపించు కింది పోర్షన్ నేను చూపిస్తాను ఎవరో ఒకరు తొందరగా చూపించండి. రండి జన జన రా బాబు రా గది బాగా చూసుకో జన జన జన. ఎలా ఉంది బూజు తిరిపితే బాగానే ఉంటుందండి ఆకు మీద తేనె. బూజే కాదు శుభ్రంగా కడిగి ముగ్గులేసి మరీ ఇస్తాను మరి అద్దె ఎంతైనా పర్వాలేదండి. అడ్వాన్స్ 1000 రూపాయలు ఓకే, ఆకు మీద తేనె దాన్నే ఉంది. మరి పైకది చూడరా? చూసుకోవచ్చు, మార్చుకోవచ్చు, మన ఇష్టం. అంత ఆకు మీద తేనె. ఆకు మీద తేనా? ఆకు మీద తేనె, ఆకు మీదే తేనె, ఆకు మీద తేనె, ఆకు మీద తేనె. అవును మాటి మాటికి ఆకు మీద తేనె అంటున్నారే ఆకు మీద తేనంటే ఏమిటి బాబు చిన్నప్పుడు నాటు మంది నాకుంటాడు. ఆ ఆకంటే అది మామూలు ఆకు కాదండి, అది ఒక ప్రత్యేకమైన ఆకు, విచిత్రమైన ఆకు, ఎవరికీ అర్థం కానిదండి. అది అగమ్య గోచరమైనది, గందరగోళమైనది, అనూహ్యమైన ఆకండి అది. అసలు ఆకు మీద తేనెపట్టుందనుకోండి, అది మనం నాకే లోపల గారిపోవచ్చు, జారిపోవచ్చండి. అయ్యో బాధపడకు బాబు నువ్వు వెళ్ళి సామాన్లు తెచ్చుకో అవన్నీ ఎప్పుడో వచ్చేసేయండి. ఇంతకీ మీ భర్తలు? ఉన్నాడు
పొద్దున వెళ్తాడు, రాత్రి తప్పదాగి వస్తాడు. కంచె నిండా తింటాడు, మంచ నిండా పడుకుంటాడు. పిల్లలు లేరు. మీరేం బాధపడకండి, నేను పాదం మోపాక ఇక ఇల్లంతా పిల్లలే. జన 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 పిల్లలే పిల్లలనే జన 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 జన